ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ చదవడం జరిగింది. చైనాలో ఒక అమ్మాయిని డేటింగ్‌కి పిలిచిండంట. ఇది ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో ఈ కల్చర్. డేటింగ్ అంటే ఆ అమ్మాయిని లంచ్‌కి గానీ, డిన్నర్‌కి గానీ పిలుస్తారు. అచ్చట్లు, ముచ్చట్లు మాట్లాడుకుంటారు. ఇవన్నీ ఉంటాయి. నచ్చితే ఇక పెళ్లి చేసుకోవడము అది నడుస్తదన్నమాట. ఇది స్టోరీ. పిలిచిండు మంచిగుంది. ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఎట్లొచ్చిందంటే ఈయన గొప్పతనం ఎంతో చూసుకుందాం అనేసి 23 మంది ఫ్యామిలీ మెంబర్స్ని తోలుకొచ్చిందంట డిన్నర్కి. ఇక మొత్తం వాళ్ళు తిన్న తర్వాత బిల్లు చూస్తే $3,100 అయిందంట. ఈయన గాబరా పడిపోయి ఏమన్నంత పైసలు లేవు నా దగ్గర, నేను గట్టా అనేసి వెళ్ళిపోయిందంట ఆడికెళ్ళి. ఈ అమ్మాయి తిప్పలోడి ఆఖరికి కోర్టులో కేసు వేసిందంట. జడ్జి గారు వినేసి, అది తప్పమ్మా, డేటింగ్ అంటే నిన్ను పిలిచిండు ఆ పెద్ద మనిషి, నువ్వు ఊరందరినీ తోలుకపోతే ఎట్లా, అది కాని పని. సో అనేసి మీరిద్దరికీ అయ్యింది $200 ఖర్చు, అది ఆయన ఇస్తారు, మిగతాదంతా కూడా నువ్వు కట్టుకోవాలి, ఆయనను ఇబ్బంది పెట్టినందుకు ఫైన్ కూడా కట్టాలి అని చెప్పిందంట తీర్పు. ఇది జరిగిన ముచ్చట. ఇది ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, ఈ డేటింగ్ పని పక్కన పెడదాం. సో ఫంక్షన్లకి మనం కూడా పిలుస్తూ ఉంటాం, పెళ్ళిళ్ళకి పిలుస్తూ ఉంటాం, భార్యాభర్తలను పిలుస్తాం, మా ఫ్యామిలీని పిలుస్తాం. కొంతమంది ఎట్లుంటారంటే ఇక వాళ్ళ సంసారంలో ఉన్న అన్నల్ని, తమ్ముళ్ళని, వాళ్ళకి సంబంధం లేని వాళ్ళని అందరినీ కూడా తోలుకొచ్చేది ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే బఫే భోజనాలు ఉంటాయి, జబర్దస్త్ ఉంటాయి, స్టార్ హోటల్స్లో పెడుతున్నారు. ఒకప్పుడు అంటే పంక్తి భోజనాలు నడిచేది, ఇప్పుడు అట్లా కాదు కదా స్టోరీ. ఇప్పుడు ఒక ప్లేట్కి ఇంత అని ఉంటుంది, 2,000-3,000 కూడా నడుస్తుంది ఒక ప్లేట్కి. ఇక ఊరోళ్ళందరూ వచ్చి తింటే పాపం ఆ ఫంక్షన్ చేసి ఆయనకు ఎంత బిల్లు పడుతుందండి, ఎంత భారం పడుతుంది. ఇక ఆడబిడ్డ తండ్రి అయితే చెప్పనే అవసరం లేదు, ముందే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఆయన అప్పులు చప్పులు చేస్తూ ఉంటాడు మంచిగా పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో. సో ఈ ప్రకారమైన కల్చర్ ఎక్కువైపోయింది. సో నా విన్నపం ఏంటంటే పబ్లిక్లో అందరికీ చెప్తున్నా, వాళ్ళ ప్లేస్లో మనల్ని పెట్టుకుందాం. అదే మనకు జరిగిందనుకోండి, మనకి ఎట్లా అనిపిస్తుంది, చాలా నొప్పి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది కదా. పైసలు ఎవరివైనా పైసలే కదా. ఆ పెద్ద సార్ అంటారు కదా, పైసలు ఎవరికి ఊరికనే రావు అనేసి, అది వాస్తవం. కాబట్టి కొద్దిగా సివిక్ సెన్స్ అన్నది అందరిలో ఉండాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అది మంచి పని కాదు, మంచి పద్ధతి కాదు. కాబట్టి అలాగే పోనీ ఒక ప్లేట్తో తిని వదిలేస్తారంటే అది కూడా కాదు. కొంతమంది పిల్లలకి పెరుగన్నానికి సపరేట్ ప్లేట్ కావాలి, ఇంట్లో అయితే నడుస్తుంది భయ్, ఇక బయట నడుస్తుంది. ఇక తల్లిదండ్రులు కూడా ఏమన్నారు, తీసుకో బిడ్డ, ఏంది తీసుకో, ఆడ 3,000 మీటర్ పడిపోయాడు. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకోండి. దయచేసి ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు పెట్టకండి. సివిక్ సెన్స్ అనేది ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ మంచిగా ఉండాలి, దాంట్లో మనం కూడా ఉండాలి.